హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విజయ ఎర్రమిల్లి ఛానల్. ఈరోజు గిరి పౌర్ణిమ 10th జూలై 2025. నేను చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి బై రోడ్ వస్తున్నానండి అరుణాచలం విజిట్ చేయడానికి. బయట చూస్తే వ్యూస్ అయితే చాలా బాగా ఉన్నాయి. ఈ వీడియోలో అరుణాచలేశ్వరుని దేవస్థానం మరియు గిరి ప్రదక్షిణ ఫుల్ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అరుణాచలం దగ్గరికి వస్తున్నప్పుడు వ్యూస్ అయితే చాలా బాగున్నాయండి. దూరంగా హిల్స్ కనిపిస్తూ ఉంటాయి, ఇంకా పచ్చటి పొలాలు, మొక్కలు, వ్యూస్ చాలా ఎంజాయ్ చేసామండి మేము. ఇంకా ఇక్కడ హిల్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి, ఎందుకంటే వాటి మీద చాలా మనకి స్టోన్స్ కనిపిస్తాయి. టైం ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట అయిందండి. చాలా ఎండగా ఉంది, ఇంకా క్రౌడ్ అయితే చాలా కనిపిస్తుంది. అప్పుడే చాలామంది గిరివాలం కూడా చేస్తున్నారు చూడండి ఎండలోని. సో మా కార్ అయితే దూరంగానే ఆపేశారు. మా హోటల్ 1.5 కిలోమీటర్స్ ఉందనగా. సో మాకు లక్కీగా ఒక ఆటో దొరికింది. సో మేము ఇప్పుడు మా హోటల్ వైపు వెళ్తున్నామండి. మీరు చూడండి, ఇక్కడ కనిపిస్తున్నారు కదండి డివోటీసు. ఆల్రెడీ వాళ్ళు గిరివాలం చేస్తున్నారండి ఎండలో. హోటల్ అనంతరాలో మేము స్టే చేసామండి. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఎవరైనా వస్తే ఇక్కడ స్టే చేయొచ్చు. స్టాఫ్ కూడా చాలా పొలైట్గా, హెల్ప్ఫుల్గా ఉంది. రూమ్ లోపల నుంచి ఎలా ఉందో మీకు చూపిస్తున్నానండి. రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. సో ఇక్కడ ఎలక్ట్రికల్ కెటిల్ ఇచ్చాడండి. సో టీ, కాఫీ, మనం వామ్ వాటర్ అవైతే చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా షెల్ఫ్ అన్నీ ఇచ్చారు, టీవీ అది ఉందండి. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే సెకండ్ ఫ్లోర్లో అవ్వడం వల్ల అక్కడ ఒక పెద్ద విండో ఉంటుందండి. అక్కడికి వచ్చాక నాకు చాలా నచ్చింది వ్యూ. సో ఇక్కడ నుంచి ఫుల్ మనకి హిల్ చాలా దగ్గరగా కనిపిస్తుందండి గిరివాలం. సో ఇంకా ఇక్కడ చూడండి 4 గోపురాలు కూడా మనకి పైనుంచి చాలా దగ్గరగా. ఇది రాజగోపురం అండి, ఫస్ట్ చాలా ఎత్తైన గోపురం కదా ఇది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు గిరివాలం. సో ఇవి 4 డిఫరెంట్ డైరెక్షన్స్లో ఈ 4 గోపురాలు ఉంటాయి. ఎంత క్లియర్ వ్యూ చూస్తున్నారు కదండి మీరు కూడాను. ఇవేనండి ఇక్కడ ప్రముఖ గోపురాలు. వీటి పేర్లు రాజగోపురం, తిరుమంజన గోపురం, అమ్మణి అమ్మన్ గోపురం మరియు పేయి గోపురం. వీటిలో అన్నిటికంటే ఎత్తైనది రాజగోపురం. హైట్ వచ్చి 217 అడుగులు ఉంటుందండి. రాజగోపురం తూర్పు వైపు ఉంటుంది, తిరుమంజన గోపురం దక్షిణ వైపు, అమ్మని అమ్మన్ గోపురం పశ్చిమ వైపు, తర్వాత పేయి గోపురం ఉత్తర వైపు ఉంటుందండి. ఇక్కడ నుంచి మనకి అరుణాచలేశ్వర గిరి ఎంత దగ్గరగా కనిపిస్తుందోనండి. సో ఎంత ఎండగా ఉందో కిందకి చూస్తే. అండ్ చెప్పులు కూడా వేసుకోకుండా ఆల్రెడీ ఎండలోనే స్టార్ట్ చేసేసారు. మేబీ వాళ్ళకి తొందరగా మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలో. ఇక్కడ ఓల్డ్ పీపుల్ కూడా నడుస్తున్నారండి ఎండలో. ఇంకా టెరబుల్గా ఉంది ఎండ అయితే. సో మేమేమో ఈవినింగ్ 5:30 నుంచి స్టార్ట్ చేయాలనుకున్నాము. సో అక్కడ హౌసెస్ అవి కూడా ఇలా ఉంటాయి చూడండి. సో మేమున్న హోటల్ అయితే చాలా బాగుంది, కానీ ఇంకా అక్కడ రోడ్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నది. సో ఇక్కడ చూడండి హిల్ ఇదేనండి. ఈ హిల్ చుట్టూనే గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇక్కడ ఇంకా రోడ్స్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. సో కొంచెం కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా మెయిన్ రోడ్ మనం వెళ్ళే వరకు కొంచెం రాళ్ళ మించి నడవాలి. సో బెటర్ ఏంటంటే కొంచెం థిక్ సాక్స్ వేసుకుంటే బాగుంటుంది. నేను సాయంత్రం 5:30కి రాజగోపురం నుంచి నా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశానండి. ముందుగా ఒక వినాయకుని ఆలయం వస్తుంది, అక్కడ కర్పూరం వెలిగించి దండం పెట్టుకొని రాజగోపురం వద్ద దీపాలు వెలిగించి అక్కడి నుంచి గిరివాలం మొదలుపెట్టానండి. ఇదేనండి రాజగోపురం. అరుణాచలేశ్వర ప్రధాన గోపురం రాజగోపురం వద్ద భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో
కర్పూరం దీపములు వెలిగించి గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. ఈరోజైతే ఇక్కడ చాలా క్రౌడెడ్గా ఉందండి. ఈవినింగ్ టైం ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయింది. ఇది ఎంతమ్మా పెద్దది? 100 రూపాయలు. ఈ చిన్నవి 50. అరుణాచల శివుని దర్శనం చేసుకోవడానికి భక్తులు అందరూ చూడండి ఇక్కడ క్యూ లైన్లో నించొని ఉన్నారు. చాలా పెద్ద క్యూ ఉందండి, లాంగ్ క్యూ ఇది. ఈరోజు గురు పౌర్ణిమ కదా, ఈవినింగ్ కూడా అయిపోయింది. సో ఇది ఉచిత దర్శనానికైతే ఎన్నో గంటల టైం పడుతుంది. క్యూ లైన్ బయట పువ్వులు అన్నీ పూజ సామాగ్రి అమ్ముతున్నారు. ఈరోజైతే ఇక్కడ లక్షలాది భక్తులు వచ్చారండి. కానీ చాలా స్మూత్గానే ఉంది అంతా. రోడ్స్ అయితే డివోటీస్తో ఫుల్ అయిపోయాయి. సన్సెట్ టైం చాలా వ్యూస్ బాగున్నాయండి. శంఖం ధ్వని, తర్వాత రాజగోపురం, గిరి అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ వరుసగా పువ్వుల మాలల షాప్స్ ఉన్నాయి. చాలా బాగా ఉన్నాయండి పువ్వుల దండలు. ఇక్కడ రెండు వైపులా ఫుల్ షాప్స్, హోటల్స్ అవి ఉంటాయండి. చిన్న పిల్లలతో పెద్దవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఇక్కడ నడవాలి. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనం శివుని నామం మనస్సులో జపిస్తూ ప్రదక్షిణ చేయాలి. గిరివాలం చేసే తోవలో ఇలాగా నీట్గా ఎన్నో మనకు షాప్స్ వస్తాయండి. ఇక్కడ వాటర్ బాటిల్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఇంకా లెమన్ సోడా ఇలాంటివి, ఇంకా ఎనర్జీ డ్రింక్స్ అన్నీ మనకి దొరుకుతాయి. అరుణాచలేశ్వర ఆలయాన్ని తమిళంలో అన్నమలయార్ ఆలయం అంటారు. ఇది గిరివాలం ఒక ప్రధాన ఆలయం. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకి అష్టలింగ దేవాలయాలు వస్తాయండి. ఒక్కొక్కటి దర్శనం చేసుకుంటారు ఇక్కడ. ప్రతి ఒక్కటి వేరే దిశను మరియు గ్రహాన్ని సూచిస్తాయి. గిరివాలం తోవలో క్లీనింగ్ వర్క్ కూడా కంటిన్యూస్గా జరుగుతుంది. రోడ్ ఒక సైడ్స్లో ఫుట్పాత్ పైన మనకి చాలా ఈటబుల్స్, స్నాక్స్, ఫ్రూట్స్, ఇంకా డ్రింక్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయండి. వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అన్నీ ఉంటాయి. సో అస్సలు ప్రాబ్లం లేదు. ఒక పెద్ద మేళాలా ఉంటుంది. తోవ పొడుగున షాప్స్ ఉంటాయండి. టాయ్స్, ఇంకా జ్యువెలరీ, అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. గిరి ప్రదక్షిణ చేసే రూట్లో అష్టలింగ దేవాలయాలు వస్తాయి. వీటి దర్శనం చేసుకుంటారు భక్తులు. వీటి యొక్క పేర్లు ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నిరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. కొన్ని పుణ్యక్షేత్రాలు కూడా ఉంటాయండి. ఆది అన్నమలై ఆలయం, నేర అన్నమలై ఆలయం, పచ్చై అమ్మన్ ఆలయం, భూతనారాయణ స్వామి ఆలయం, రెట్టై పిల్లయార్ కోయల్, శ్రీ రమణాశ్రమ్, విరూపాక్ష గుహ. పండుగ రోజుల్లో, పౌర్ణిమ రోజుల్లో చాలా క్రౌడెడ్గా ఉంటుంది. మీరు ప్రశాంతంగా గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే వీక్ డేస్లో రండి. ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ చేసినా కంఫర్టబుల్గా ఉంటుంది. అలసట అయితే ఉండదు. ఈరోజు చాలా పెద్ద మేళా పెట్టారు. ఎన్ని రకాల వస్తువులు, తినే సామాన్లు అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. గిరివాలం చేసే మార్గంలో ఎందరో సాధువులు ఫుట్పాత్స్ పైన కూర్చొని అలా తపస్సు చేస్తూ ఉంటారండి. సో ఇంకా కొందరు మనని అడుగుతారు కూడాను. సో మనం ఎంతో చేంజ్, ఇంకా 10 రూపీ నోట్స్ అవి క్యారీ చేసి తీసుకువెళ్ళచ్చు వాళ్ళకి ఇవ్వడానికి. గురు పౌర్ణిమ కదా, సో ఎన్నో ప్లేసెస్లో చాలామంది ఇక్కడ ప్రసాదాలు, ఇంకా అన్నదానం అది కూడా చేస్తున్నారు. కానీ క్రౌడ్ అయితే చాలా ఉంటుంది అలాంటి ప్లేసెస్లో. మనకి స్నాక్స్, ఇడ్లీ, దోశ ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. గిరివాలం కంప్లీట్ చేసి మేము నైట్ 1 o'clockకి మళ్ళీ ఇక్కడ చేరుకున్నామండి. వినాయకుడి ఆలయం దగ్గర అలసటంతా పోయినట్టుగా అనిపించింది. చాలా ఆనందంగా అనిపించింది. ఇదిగో రాజగోపురం దగ్గర మళ్ళీ చేరుకున్నామండి. అక్కడ నుంచి మళ్ళీ మా హోటల్కి ఇంకో కిలోమీటర్ అండి, అది కూడా నడిచి వెళ్ళాము. సో నైట్ అయితే 1 అయిపోయింది.
గురు పౌర్ణిమ రోజు భక్తులు గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసాక నెక్స్ట్ డే 11th జూలై రోజు అరుణాచల శివుణ్ణి దర్శనానికి భారీ సంఖ్యలో వచ్చారు. ఇప్పుడు మనం 50 రూపీస్ క్యూ లైన్లో వెళ్తున్నామండి. మన భారతదేశంలో అతి పురాతన 5 శివాలయాలు ఉన్నాయండి, పంచభూత ఆలయాలు. ఒకటి అరుణాచలేశ్వరుడు అరుణాచలంలో, కంచిలో ఏకాంబరేశ్వరుడు, చిదంబరంలో నటరాజు, ఇంకా జంబుకేశ్వర ఆలయం ఉంటుందండి త్రిచిలో, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంటుంది కాళహస్తిలో. ఇక్కడ అరుణాచలంలో శివలింగం అగ్నిలింగంగా పూజిస్తారు. గర్భగుడిలో చాలా వేడిగా ఉంటుంది, ఇక పిరమిడ్ షేప్లో ఉంటుంది. ఇక్కడ మనకి గోపురం కనిపిస్తుంది కదండి పైన, దాన్ని కిలి గోపురం అంటారు. కిలి అంటే చిలుక. ఇక్కడ చూడండి ఒక చిలుక కూడా కనిపిస్తుంది కదా. అయితే ఒక పురాణంలో ఒక స్టోరీ కూడా ఉంది. మురుగన్ భగవాన్కి అరుణగిరినాథర్ అని ఒక భక్తుడు ఉండేవాడు. తన చివరి సంవత్సరాలు చిలుక రూపంలో ఆలయంలోనే గడిపాడని చెబుతారండి. మేము ఇక్కడ చాలా చిలుకలు చూసామండి. ఇక్కడ ఇంకా ఎన్నో గోపురాలు ఉంటాయి, కానీ కిలి గోపురం దగ్గరే అన్ని చిలుకలు వచ్చి ఉంటాయి. శ్రీ అరుణాచలేశ్వరుని గర్భగుడి ఎదురుగా ఒక నంది కనిపిస్తుందండి. గిరి కూడా కనిపిస్తుంది కదా. తమిళనాడులో అరుణాచలంని తిరువణ్మలై అనిను, అరుణాచలేశ్వరుణ్ణి అన్నమలయ్యార్, పార్వతి అమ్మవారిని ఉన్నములై అమ్మన్ అని పిలుస్తారు. ఇక్కడ కార్తీక దీపం పండుగ చాలా వైభవంగా జరుగుతుంది. ఆ రోజున లక్షలాది భక్తులు వస్తారండి, గిరివాలం చేస్తారు. అరుణాచలం వచ్చినప్పుడు మీరు కనీసం 2 days ప్లాన్ చేయండి, అప్పుడే అన్నీ మీరు కవర్ చేయగలుస్తారు. గిరి ప్రదక్షిణకు కూడా 4 to 5 hours పడుతుందండి. ఇక్కడ ఒక బ్లూ బోర్డ్ కనిపిస్తుంది కదా, దానిపైన అరుణాచలేశ్వరుని సేవలన్నీ మెన్షన్ చేసి ఉన్నాయి. శివుని అనుమతి ఉంటేనే అరుణాచలం రావడానికి అవుతుందండి. డియర్ ఫ్రెండ్స్, మీలో ఎవరెవరు అరుణాచలం విజిట్ చేశారో, అరుణాచలం గిరి ప్రదక్షిణ మరి కాలినడకతో చేసారా లేకపోతే ఆటోలో చేసారా అన్నీ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వీడియో లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.